పరిచయం చేస్తాను. ముఖ్యంగా సబ్జెక్ట్ గురించి కాదు, ఈరోజు మన ఆశ్రమం గురించి, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి, ఈ స్థితిలోకి రావడానికి దారితీసిన కారణాలు, అలాగే ఈ ఆశ్రమం ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అనేది కొద్దిగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి డాక్టర్ గారు ప్రకృతి వైద్యం మీద మమకారంతో యోగాతో ప్రారంభం చేశారు. మరి అంచెలంచెలుగా అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రయాణము ఈరోజు మీకు కనిపిస్తున్నటువంటి అద్భుతమైన సుందరమైనటువంటి అందమైనటువంటి ప్రకృతాశ్రమాన్ని తయారు చేయడానికి అనేక ప్రయాసాలు తీసుకోవడం జరిగింది. ఒక బిడ్డని అద్భుతంగా పెరిగిన తర్వాత అందంగా తయారు కావడం చాలా అందరికీ ఆనందమే, కానీ దాని వెనుక ఎంత తల్లిదండ్రులు కష్టపడతారో తెలియదు కాదు. ముఖ్యంగా తల్లి ప్రసవ వేదన నుంచి చూస్తే తల్లికి అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుంది. ఈరోజు కనిపించే ఈ అందమైనటువంటి ఆశ్రమం వెనుక కూడా అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులను చదివి చూస్తూ కూడా ఒక అంతిమంగా ఒక లక్ష్యంతో, అంటే ఒక ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం నిర్మించాలనే అకుంఠ దీక్షతో రాజుగారు చేసిన ప్రయత్నం అనిర్వచనీయం. ఆయన రాత్రి పగలకుండా నిస్వార్థంగా, కంప్లీట్గా పిల్లలు కూడా లేకుండా కేవలము తన జీవితం ఎందుకు ఈ భూమికి వచ్చిందంటే ప్రకృతి వైద్యాన్ని మనందరికీ అందించడానికి భూమికి ఆయన జన్మ తీసుకున్నాడని అనిపిస్తుంది నాకు. దాదాపుగా అప్పుడెప్పుడో మొదలైనటువంటి ఆయన ప్రయాణం ఈ రోజు వరకు కూడా నిరంతరంగా ఒక క్షణం అంటూ ఆయన కోసం అంటూ వెచ్చించకుండా దాదాపు 16 గంటలు కష్టపడుతూనే ఉంటారు. అల్టిమేట్గా మనం ఏదైనా పని చేస్తే ఎంత ఆశిస్తాం, కానీ యాక్చువల్గా వాళ్ళ ఏమంటారంటే దార్శనికులు అంటారు. ఒక భవిష్యత్తుని చూడగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు ఒకటే ఒక లక్ష్యం, ఈ ప్రకృతి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా తన వంతుగా మంచి చేయవచ్చా, ఏం చేయొచ్చు అనే విషయం మీద ఎక్కువగా తాపత్రయపడుతూ వాటి కోసం మహాదీక్షలు కష్టపడుతూ జీవితాలను కూడా త్యాగం చేస్తూ ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో డాక్టర్ రాజు గారు ఒకరు, ప్రకృతి వైద్యం సంబంధించి. సో ఆయన ఎప్పుడు అంటే దాదాపుగా చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నగారు ప్రకృతి వైద్యం మీద చాలా మమకారం. ఎందుకనంటే ఆయన ప్రకృతి వైద్యం వాళ్ళ నాన్నగారు చేయడానికి చేసిన తర్వాతనే రాజుగారు పుట్టారు. సో వాళ్ళ నాన్నగారు కూడా చాలా, ఆయన పేరు మంత్రి సత్యనారాయణ రాజు గారు వాళ్ళ తాతగారు. సో అక్కడ వాళ్ళ ఏరియాలో వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీ తర్వాత మంత్రులు వెంబడి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా కష్టపడి మొత్తం మీద వాటర్ తెప్పించారు ఆ ఏరియాకి. అంటే కాలువలో తీస్తారు కదా మోపట్ల ఏరియాలో, అలా చేయడానికి కారణమయ్యారు. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా చాలా గుర్తు పెట్టుకొని ఆయన స్టాచ్యూ కట్టారు. తర్వాత ఆయన అంటే అందరికీ మక్కువ అనమాట. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అనమాట, బహుశా మా నాన్నగారే ఈయన రూపంలో పుట్టారు. ఎందుకంటే సమాజ సేవ అనేది వాళ్ళ నాన్నగారిలో వచ్చింది, అదే మళ్ళీ నా కొడుకు వచ్చింది. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత నేను పుట్టాడు కాబట్టి. సో అలా చెప్తూ ఉండేవాడు అనమాట. సో కుటుంబంలో డెఫినెట్గా అలాంటి జీన్స్ ఉన్నప్పుడు ఆ జీన్స్ ప్రకారం వస్తూ ఉంటారు. దాన్ని బీఫార్మసీ చేసిన తర్వాత హైదరాబాద్లో మెడికల్ ప్రిపేర్ చేస్తూ ముందు ఒక వాళ్ళ మిత్రుడు బండి నడుపుతుంటే వెనక్కి కూర్చొని వెళ్ళడం ద్వారా అనుకోకుండా గతుకులు నా రోడ్లో స్లిప్ అయి పడిపోతే ఆయన కాలు వెళ్ళిపోయింది డాక్టర్ గారికి. సో వాళ్ళ ఏం చేస్తారు, చేయలేరు కదా, మా పట్టి వేసేసి ఒక 45 days 60 days రెస్ట్ అన్నారు. సో అప్పుడు ఇంట్లో ఉంటే ఎందుకు ఉపయోగం అని చెప్పేసి వాళ్ళకు బాగా తెలిసినటువంటి ఒక నేచురోపతి డాక్టర్ కాకినాడలో ఉంచుతారనమాట. సో అప్పుడు ఆయన జీవితం అంతా కాకింది. ఆయన కలిగినటువంటి ఒక లెగ్ ఫ్రాక్చర్ అనేది ఈరోజు ప్రకృతి ఆశ్రమం రావడానికి దారితీసింది. అందుకని ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు ఇది నాకే వచ్చింది అని బాధపడుతూ ఉంటారు, కానీ దానికి ఏదో కార్యకారణ సంబంధం ఉంటుందని మనం
రాజుగారికి ఇట్లా ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో అప్పుడు ఆయన అది చూసిన తర్వాత ఒక హీల్ కాదని పూర్తిగా కాకముందు నుంచే యోగా చెప్పడం ప్రారంభించారు. వాళ్ళ నాన్నగారు చెప్పారు. వాళ్ళ నాన్నగారితో నేను నా మనస్తత్వం ఏంటంటే నేను ఇక్కడ డబ్బులు తీసుకొని మీ దగ్గర తీసుకొని నేను ఇతరుల దగ్గర తీసుకోవాలనుకోవట్లేదు, కానీ నాకు తెలిసినటువంటి విద్యని అందరికి అందించాలని సంఘ సేవగా తను అడుగు ముందుకేసినప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా ఆనందించి ప్రొసీడ్ అన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి యొక్క అనుభవం ఉంది కాబట్టి ఆ నాన్నగారి రూపంలో వచ్చి ఆ కోరిక తీరని కోరిక ఈ రూపంలో పూర్తి చేసుకుంటున్నారని ఆలోచన అయిపోయింది. ఓకే అన్నారు. అప్పుడు అమలాపురంలో యోగా స్టార్ట్ చేశారు. ఒక 30 days ఆయన యోగా చేసిన వెంటనే దాదాపు ఒక 100 మంది చేస్తే షుగర్, బీపీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వెయిట్ చాలా వరకు తగ్గింది. ఆయన ఎలా చేశారు? యోగా చెప్పి ఊరుకునేవారు కాదంటారు. ఆయనకు ఉన్నటువంటి సైకిల్ మీద దాదాపు 10-15 మంది ఇంట్లో పొద్దున్నే వెళ్ళి ఎన్మా ఇచ్చి ఫాస్టింగ్ తేమ చేయించు యోగా చెప్తూ అలా ఎవరి దగ్గర ఉంటే డబ్బు తీసుకుంటూనే చేశారు. ఏమైనా చేస్తారు ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల కింద. సో అది ఆయన పక్క నుంచి ఆయనకున్న జీవితం ఏంటంటే 2 బట్టలు, డ్రెస్సులు, చాప మీద పడుకోవడం, తర్వాత 2 పూట్ల భోజనం చేయడం, ఎవరికి కూడా చిన్న ప్రాబ్లం ఇవ్వకుండా తనకు తాను జీవించే విధానంలో అక్కడి నుంచి ఇప్పటివరకు అది అలవాటు అయింది. సో అది ఆయనకు ఇప్పటికి ఏంటంటే లగ్జరియస్గా ఉండాలి, తర్వాత ఏదో పేరు తెచ్చుకోవాలి, అందరి దాంట్లో ఉండాలి, అట్లా ఏ ఉండదు ఆయన. ఎంతవరకు నేనేం చేయగలనని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ అమలాపురం అయిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళి శాంతి ఆశ్రమంలో అక్కడ వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టారు. శాంతి ఆశ్రమం అంటే పెద్దవాళ్ళకి అలాగే అనాథలకి అక్కడ ఒక ఆశ్రమంగా ఉంది. వైజాగ్లో బీచ్ దగ్గర అనమాట. మంచి ప్లేస్ అనుకొని ఆయన అక్కడ అవకాశం ఇస్తే అందరికీ టీచింగ్ చేస్తూ ఆయన అట్లా 2 పుస్తకాలు రాశారు అప్పట్లో. సో అది అందరూ ఆనటైనట్టు చూసి చాలామంది వచ్చి రోజు సాయంత్రం పూట వచ్చి ఆయన చెప్పే ప్రసంగాలు విని వెళ్తుండేవారు. ఒక ఆయన అందులో విని నేను చాలా బాగా నాలెడ్జ్ ఉంది, చిన్నపిల్లలు ఇంత బాగా చేస్తున్నాను, హైదరాబాద్లో నేను నేచర్ హాస్పిటల్ అంటే నా దగ్గర హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అందరికీ సలహాలు ఇవ్వడం, ఉచితంగానే తెలుగులో ఫాస్టింగ్ చేయించడం, తర్వాత ఎంతో మందికి రుగ్మతలు తగ్గడానికి కారణాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కావచ్చు, పవన్ కళ్యాణ్ నుంచి చిరంజీవి గారు, దాసనారాయణ గారు, అందరూ చాలామంది ప్రముఖులు డాక్టర్ గారి విధానాన్ని ఇష్టపడి ఉపవాసాలు చేసి వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇవ్వబడుతున్నారు. సో ఎప్పుడు కూడా వెంటబడి ఎక్కడ ఎవరికి వెళ్ళకుండా తనకు ఎవరిస్తే వాళ్ళకి సాయం చేస్తూ వచ్చారు. మహాత్మా గాంధీ మనవరాలు కూడా వచ్చిందండి ఈ విషయం తెలుసుకొని. ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా ఒప్పు లేకుండా తినడం, సత్యంగా చేయడాన్ని చేశారు. కేవలం మార్నింగ్ గ్రౌండ్నట్స్ తింటే మళ్ళీ మధ్యాహ్నం ఒక కొద్దిగా ఆయన వండుకొని తినేవారు. అలా సిస్టమేటిక్గా గడిపినటువంటి జీవితం ఆయనది. ఉపవాసాలు చేయడం, వారంలో ఒకసారి మౌనం పాటించడం, ఇవన్నీ ప్రిన్సిపల్స్ డాక్టర్ గారు కూడా ఆ గాంధీ సిద్ధాంతాలు ఇష్టమై ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు. అది తెలుసుకొని మా తాతగారు కూడా ఇలాగే చేసేవాళ్ళని వచ్చి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అలా చాలామంది ప్రముఖులు వచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన ప్రసంగాలు ఎక్కువైపోయాయి. అక్కడ నుంచి ప్రతి ఏరియాలో మాకు ప్రసంగాలు చెప్పండి, మాకు ప్రసంగాలు చెప్పండి, నాకు చాలా ఫేమస్ అయిపోయారు. ఇది 2000 ఏరియా నుంచి 2010 వరకు అంటే 10 ఏళ్ళు కంప్లీట్ ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా 360 రోజులు కంప్లీట్ ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 10,000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశారు. కార్లు ఆయన స్వయంగా నడిపించుకుంటారు. ఒక వీక్ వచ్చిందంటే తిరుపతి సైడ్, వీక్ వచ్చిందంటే హైదరాబాద్, ఇంకో వీక్ వచ్చిందంటే కడప, ఇట్లా రాయలసీమ, వైజాగ్, ఇలా అన్ని 4 వారాలు 4 వీక్లు ఆయన ప్రయాణం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఆయన కాల్షీట్ అయితే 1 year మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక్కరోజు అనారోగ్య పడలేదు, ఒక్కరోజు క్యాన్సర్ చేయలేదు, ఒకరోజు లేదు. ఆయన ఎంత డిసిప్లిన్ చేయలేదు. సో అది మరి ఏదైనా ఆశం చేస్తున్నట్టు ఏం లేదు. ఆయన కలిగే ఆనందం ఏంటంటే చాలామంది వాటర్ తాగడము, మోషన్ క్రియేటెడ్ చూసుకోవడం, మెడిసిన్స్ ఒక్కొక్కరి 2,000-3,000 ఆ రోజుల్లో తీసుకొని పెట్టి అనారోగ్యం నుంచి ఆరోగ్యం వస్తూ చాలా చేశాను. నేను స్వయంగా 20 years నుంచి డాక్టర్ గారి దగ్గర నుంచి చూస్తున్నాను. అప్పుడు వచ్చాను
తెలిసినటువంటిది, తను అనుభవించినటువంటిది. ఇది కూడా ఎలా జరిగింది అంటే పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోలేదు. కానీ చూడండి, ఆయన అక్కడ ఉన్నప్పుడు తను అనారోగ్యం అయిపోయింది అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కాలేజీలో చెప్పాను కదా. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 1 year ప్రయోగం చేశాను. అక్కడ ఉప్పు నూనె లేకుండా తినలేదు, చాలా బెటర్. తినకుండా ఇబ్బంది పడుతుంటే ఇంకా మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా అలా ఆహారం తినాలని ఆలోచించారు. సహజంగా వారికి పిల్లలు అనారోగ్యం నుంచి మన జ్వరం ఇట్లాంటి వీక్నెస్ ఉండేది, సహజంగా అనారోగ్యం ప్రవహించినప్పుడు. సో ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు కాలు కోసం వెళ్తే ఇవన్నీ సమస్యలు తగ్గిపోయింది. చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఇవన్నీ ఎందుకు రావట్లేదు అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో చెప్పబడిందని చెప్పి ఆవకాయలు అప్పడాల నుంచి అన్ని రకరకాల ఆహారాలు తినడం మొదలుపెట్టాక మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ జ్వరం, మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది. ఇట్లా ఎందుకు వస్తుందని మళ్ళీ మామూలు చూశాడు, తగ్గిపోయింది. మళ్ళీ తిని చూశాడు, మళ్ళీ వచ్చింది. అలా ఆయన స్టేజ్కి వచ్చాడంటే వట్టి బీట్రూట్ చూస్తూ ఉంటే రోజంతా మోషన్ ఎలా వస్తుంది, యూరిన్ ఎలా వస్తుంది, క్యారెట్ చూస్తూ ఉంటే ఎలా వస్తుంది, ఫ్రూట్స్ తింటే ఎలా ఉంటుంది, భోజనం చేస్తే ఎలా ఉంటుంది, మాంసం తింటే ఎలా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఆయన ప్రయోగాలు చేసుకోవడం, ఆయన అబ్జర్వ్ చేయడం, తర్వాత మార్పు చేయడం. వీళ్ళన్నిటి తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ ఇస్ ద కరెక్ట్ మెయిన్ ప్రాబ్లం అంతా ఫుడ్లోనే. మన ఆరోగ్యానికి ఫుడ్డే, అనారోగ్యానికి ఫుడ్డే. మనం పడే విధానం, మనం తినే విధానం, మన మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని అప్పుడు ఆయన తెలిసిన విద్యను దాని నుంచి మొదలుపెట్టాడు. మరి ఆయన అలా మాట్లాడుతుంటే ఆయన ఈరోజు పుస్తకాలు నాగేశ్వరరావు గారు ఈ మధ్య చెప్తున్నాను, అందరూ నాన్ సెన్స్ కాబట్టి వాళ్ళని అప్పుడు ఖండించిన వాళ్ళే. ఈరోజు మీ అందరికీ తెలుసు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు గారు డాక్టర్ గారు ఎక్కువ చెప్పిన విధానం చెప్తున్నారు. ఫ్రూట్స్ తినండి, జ్యూసులు తాగండి, అప్పులు తినకండి, ఇలా వ్యాయామం చేయండి. ఎందుకంటే గ్యాస్ట్రోయం గురించి బాగా అర్థమైంది. బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అప్పుడు తెలియదు, కానీ దాని గురించి అర్థమైన తర్వాత ఈ ఆహారం తింటే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా పెట్టేది. అసలు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఎదురు వస్తున్నాయి, కారణం ఇదేనా అర్థమవుతుంది. సో అది మళ్ళీ చెప్తాను. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏం చెప్తున్నారు, ఉప్పు నూనె తగ్గించండి, రైస్ బాగా తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ కావాలి. సో ఇది ఆయన ఎక్కువ చెప్పినటువంటి విషయాలు ఆయన ఎవరికి గట్టమని చెప్పలేదు. ఉప్పు నూనెల గురించి నేను లాస్ట్ టైం ఒక 5-6 సంవత్సరాల కింద వెళ్తే మెరినో హాస్పిటల్ అన్నీ బ్యానర్స్ పెట్టారనమాట. సాల్ట్ తగ్గించి తినాలి, ఇది తీసుకుంటే మీకు బీపీలు, షుగర్ బాగా పెరిగిపోతున్నాయి, వెయిట్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మనకి చిల్డ్రన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ సమస్య వస్తుంది. ఆయన ఎప్పుడూ ఆలోచించినటువంటి విధానం ఇప్పుడు ప్రూవ్ అయిపోతుంది. సో అది గమనించాలి. ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి సాధకుల్లో బరువు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, మొక్కలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మేమేం మెడిసిన్ ఇవ్వట్లేదు. కానీ ఫాస్టింగ్ పెట్టి తగ్గించడం ద్వారా, అది ఉప్పు నూనె లేకుండా ఆహారం ఇవ్వడం ద్వారా ఎంత బాగా తగ్గుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే అవి ఎప్పుడు తగ్గు స్టిరాయిడ్స్ ఇస్తారు. ఎస్పెషల్ రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, డయాబెటీస్, క్రానిక్ ప్రాబ్లమ్స్, అల్సరేటివ్ కొలైటిస్, క్రానిసిటీస్, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఈ ఆహారంలో, ఈ విధానంలో కోసం ఆలోచించాలి. న్యాచురల్ ఇమ్యూనిటీని పెంచుతూ మన ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నా ఏంటి మంత్రాలు ఏం చేయట్లేదు. మంచి జీవనశైలి బాగుంటే ఇంత బాగుంటుందని తెలియజేసే విధానం డాక్టర్ గారు చేపట్టి చేసిన తర్వాత మరి ఆయనకున్నటువంటి ఇంత బాగా చేస్తున్నారు అందరూ నేర్చుకున్నారు. గంగరాజు గారు కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు. మాకు విజయవాడలో ఒకటి, ఆయన హైదరాబాద్ ఉన్నప్పుడు అందరూ విజయవాడలో ఒక పెట్టండి ఊరికేనే అందరూ అంటారు కాబట్టి ఆయన పట్టించుకోలేదు. కానీ ఒకరోజు పట్టుబట్టి తీసుకొచ్చేసి మీకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, నాకు తీసుకొస్తాను, మెల్లగా తీసుకొస్తే ఇవన్నీ చూశాక యాక్చువల్గా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. సో చూసి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆగిపోయాను. అంటే ఈ ఏరియాకి బాగుంటుందండి. ఆయన కొద్ది ప్లేస్ ఉంది, మిగతా అన్ని ప్లేసులన్నీ కూడా చాలా ప్లేస్, 18 ప్లేస్ ఎకర్స్ రెడీగా ఎక్కడ ఆంజీ. సో ఇవన్నీ 18 acres ప్లస్ ఇదంతా ల్యాండ్ మనం ఉన్నట్టు. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఆలోచించుకుని అప్పట్లో వాళ్ళు కష్టపడి
కాకుండా ఒక 20 కోట్లు మనం అప్పు తీసుకున్నారు అప్పటి రోజులలో. అంటే ఇంత రాష్ట్రం నిర్మించాలంటే మరి వాళ్ళ దగ్గర డబ్బులు మీకు ఆధార్ చెప్పుకుంటారు, ఒక పైసా నాకు తెలియదు. బ్యాంకులో తీసుకున్నప్పుడు నాదే కూర్చొని సంతకం పెడితే అప్పుడు లోన్ ఇచ్చారన్నమాట. అంత మేలు చేసినటువంటి వ్యక్తి శ్రీ గోవిదాస్ గారు. అలాగే మనకి ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్కి ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నటువంటి ఇప్పుడు టీవీసీ మన ల్యాబొరేటరీ బాగా ఫేమస్, చాలా మందికి తెలుసు. ఆయన మధుసూదన్ గారు అనమాట. వారు 3.5 కోట్లు మనకి ఇచ్చి అద్భుతమైనటువంటి యోగా హాల్ మనకి దాతయ్యారు. వారు అమ్మగారు చేశారనమాట. ఇది శ్రీ సుందర్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. మీకు వాకింగ్లో కనబడుతుంటారు, మార్నింగ్ వచ్చారు కదా, వస్తూ ఉంటారు. మీ బ్యాచ్లో కలిసారా? మీ బ్యాచ్లో కలవలేదు. జనరల్గా ఫస్ట్ రోజును మధ్యలో యోగాలో వస్తుంటారు, అనుకోకుండా అనుకూలత లేనట్టుంది. అందుకని కానీ ఎప్పుడో ఒకటి వస్తారు, కాకపోతే లేకుండా. వీరు మనకి ఇప్పుడు మన కిచెన్ ఉంది కదా, మనం అందులో చూస్తున్నాం. కిచెన్కి దాదాపు 60 లక్షలు ఇచ్చారు. ఇచ్చి చక్కటి నిర్మాణానికి మన భారతదేశంలో ఏ నేచర్ హాస్పిటల్లో ఇలా అద్భుతమైనటువంటి ఒక దిక్కు ఉండేటువంటి కూరలు, ఒక దిక్కు డ్రైగా తయారు చేసే కూరలు, చుట్టూ చక్కగా అరేంజ్మెంట్స్, తర్వాత స్టీమ్లోనే వండడం కానీ సిస్టమ్ లేకుండా ఎవరి నుంచి చాలా కష్టం. ప్రజలిద్దరికి చేసుకోవచ్చు, కానీ రోజు దాదాపు 1000 మందికి ఎటివిటీస్ చేయడం అనేది చాలా కష్టమైంది. అది సాల్ట్ ఫ్రీ డైట్తో చేయడం అనేది దాన్ని మంచి ఏర్పాటు చేశారన్నమాట వారు. వారి కృతజ్ఞతలు. సో అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటి హాలు వారు గోవిందరాజు గారని వీరు కొద్దిటూరులో ఉంటారు. వారు కూడా వ్యాపారవేత్త. వాళ్ళ అమ్మగారి పేరుతో ఈశ్వరమ్మ మహిళని ఇది వంట చేయడానికి ఏర్పాటు చేసినటువంటిది. మీకు కిచెన్లో ఇప్పుడు మీరు వంటలు చేస్తున్నారు, ఉప్పు నూనె, మీకు ట్రైనింగ్ ఇస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది సస్టైనబిలిటీ అవుతుంది. మీరు వెళ్ళిన తర్వాత కూడా ఇలా వండుకోగలరు. మీరు పులుసులేంటి, కూరలేంటి, స్వీట్స్, హాట్స్, మొలకలు తయారు చేసుకుని మొదటి నుంచి చివరి వరకు అన్ని రకాల స్నాక్స్, అన్ని రకాల కూరలు, పొళ్ళు, మిగతా అన్నీ కూడా తయారు చేసే విధానం ఇక్కడ మీకు ప్రతిరోజు రోజుకు 2-3 వెరైటీలు చూపెడుతున్నారు. ఎక్కడ రాష్ట్రంలో చూపెట్టారు. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలి వచ్చిన వాళ్ళకి. ముందు ఆహారమే ఔషధం కాబట్టి అని డాక్టర్ గారు కోరిక మేరకు ఆయన డొనేట్ చేశారు. చక్కగా దానిపై కాదు అన్నిటికీ ఉపయోగపడుతూ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. అలాగే మీరు ఇది చూశారు కదండి, ఎంత మన 5 స్టార్ హోటల్ కూడా దానికి మన డైనింగ్ హాల్ బాగుందా? అదే దాదాపు ₹1 వారు ఇచ్చారు. ఇలాగా రమణ గారని విచిత్రం ఏంటంటే ఆయన బిజినెస్, క్యాటరింగ్ బిజినెస్ అందరు కుటుంబంతో ఉంటారు, కానీ ఆయన వంటలు ఎందుకు తింటారు, రాజకీయ ప్రభావం ఉంటారు. కారణం ఏంటంటే ఆయన అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉంటారు. మన డాక్టర్ గారి విధానంతో వారి మిస్సెస్ షుగర్ నుంచి, చర్మవ్యాధి నుంచి, మిగతా ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డారు. అందుకని వారికి చాలా అనుభవం దాంతో మనకి అది అందజేశారు. అలాగే ఫిజియోథెరపీ లఖన్రాజు రాజేంద్ర కుమార్ అని మనకి ఇలా రాంపతి రాజు గారని దీకే కుమారీస్లో ఉంటూ మనకి అది దాంతోపాటు మెడిటేషన్ సెంటర్ కూడా అందజేశారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. వాళ్ళు ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటూ చేసి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. మీ అందరితో పాటుగా ఈ ఆహారం తింటారు. సో మరి భగవంతుడు మాకు వచ్చే 10 మందికి మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడే వీటిని అందజేస్తే బాగుంటుంది. తనకు అవకాశం ఉంది కాబట్టి కొంతమంది అందజేసి చక్కటి ఫిజియోథెరపీని అలాగే మెడిటేషన్ హాల్ నిర్మాణానికి తోడైనటువంటి రామరాజు గారు. అలాగే యోగా హాలు మనకు నిమ్మగడ్డ ప్రసాద్ గారని బహుశా పేరు ఏంటంటే మంచి ఇండస్ట్రియలిస్టు. వారు అప్పుడు మాటీవీ ఆయనే అధినేత. డాక్టర్ గారి ప్రసంగాలు మాటీ ద్వారా తెలుగు ప్రజలందరికీ అందజేశారు. సో ఆయనే తెలుగు ప్రజలకు అందజేసినటువంటి హెల్త్ ప్రోగ్రామ్స్ దాదాపు 2 years కంటిన్యూగా జరిగినాయి అనమాట.
ఆయనకి అవార్డు వచ్చింది ఇంత మంచి హెల్త్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా ఆయన్ని అభినందించారు తెలిసి. సో ఆయన ఏమి అంటకుండా అలాగే ఉన్నారు కాబట్టి ఆయన ఒక పైసా తీసుకోకుండా చేశారనేటువంటి ఉద్దేశంతో మనకి ₹1 విరాళంగా ఇచ్చినటువంటి వినోద ప్రసాద్ గారు అలాగే మనకి లోపల కూడా ఒక హాల్ డొనేట్ చేశారనమాట. ఆయన తర్వాత విజయమోహన్ గారని మీరు అందరూ వచ్చేటప్పుడు వైట్ హౌస్ ఉంది కదండి, మీ బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేసి ఆయన చెన్నైలో ఉంటారు, వాళ్ళకి డొనేట్ చేశారు. అలాగే యోగారావు గారు ఆయనకి హెల్త్ బాగాలేక ఓదనలు వస్తే తర్వాత ఆయనకి పరిచయం చేసిన ల్యాండ్ అమ్మేసి మనకి ఒక ₹1 విరాళం ఇచ్చారు. దానికి స్వాగతం పేరుతో వారికి కూడా చేశారు. అందుకని వారికి ధన్యవాదాలు. మీకు ఈ స్టోరీ అంతా కూడా ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. మద్బాన్ బాగుందా మనది? ఇది ఎప్పటిది? 2016 ముందు సంగతి. సో లేడీస్కి ఇలాగే ఉండేది, జెంట్స్కి ఇలాగే ఉండేది. నది కృష్ణా నదికి ఇప్పుడు మడ్బాత్ ఫిమేల్ మడ్బాత్ లేడీ జెంట్స్ మడ్బాత్ ఉంది కదా, ఫిమేల్ మడ్బాత్ దగ్గర టార్పాలిన్స్ కట్టి అక్కడ మడ్బాత్లు చేసేవాళ్ళం. స్టార్టింగ్లో 2012లో ప్రారంభమైంది, అక్కడి నుంచి దాకా అలాగే 4 ఏళ్ళు సాగింది. సో ఆ సమయంలో ఒకట మహానుభావుడు ముందుకు వచ్చారు. తర్వాత మిస్సెస్కి ఇట్లా ఇబ్బందిగా ఉంది, నాకు మడ్బాత్ ఏదైనా చేస్తే బాగుంటుంటే ఆ సందర్భంలో వాళ్ళు సమస్యతో వాళ్ళ మిస్సెస్ సమస్యతో వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చొని అన్నీ విని ఇది చాలా అప్పులు ఉన్నాయి, వీళ్ళకి ఎలా జరుగుతుంది, ఎలా ఇబ్బంది అవుతుంది, ఇంత ఇబ్బంది అవుతుంది. రాజు గారేమో శివుడిలాగా అన్నీ ఇంత చక్కగా చేస్తున్నారు, ఎక్కడ కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా ఇంత బాగా చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళకి అప్పులు ఇవన్నీ ఎలా తీర్చాలి, ఎంత ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆయన ఇండస్ట్రీస్ కాబట్టి అన్నీ ఆలోచించి డాక్టర్ గారితో మాట్లాడి తర్వాత ఆయన స్పీచ్ ఇచ్చి మడ్బాత్ కావాల్సినటువంటి 20 lakhs చిల్లర అంతా ఒకటే రోజులో ఒకేసారి ఆయన స్పీచ్ ఇవ్వడం ద్వారా అందరూ ఇంప్రెస్ అయిపోయి చక్కగా దానికి తయారైపోయింది. యోగా ఇప్పుడున్న మడ్బాత్ అంత అద్భుతంగా ఫిల్మ్కి ఒక మంచి మడ్బాత్ వచ్చింది. ఆయనే ఎవరో కాదు, మన లాంబ గారు, శ్రీ లాంబ గారు. ఆయన రోజు వచ్చారు. ఆయన అనుభవాలు చాలా బాగా ఉంటాయి. ఆయన ఎందుకు వచ్చారు, తర్వాత ఆయన వచ్చిన తర్వాత చూస్తే అక్కడి నుంచి మొదలుకొని అంటే ఇప్పుడు మనకు కనిపించే విజయ్ కూర్చోబెట్టిన అన్ని కట్టడాలు తర్వాత రావడం జరిగింది. సో వారిని మీ అందరి తరఫున వారిని వెంటనే ఆహ్వానిస్తున్నాను. ఆయన ఈ మధ్య ఒక యూట్యూబ్లో పెట్టారు లాంబాపై లెసన్స్ అని. ఈ రోజే కాదు, మనకి యాక్చువల్గా ఒక్కోసారి 2 రోజులు ఉంటారు, ఒక్కోసారి ఆయన సమయం ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనం ఇండియాలో చేస్తే లంచ్ వచ్చి తైవాన్లో చేస్తారు, డిన్నర్ వచ్చి సింగపూర్లో చేస్తుంటారు, అలా తిరుగుతూనే ఉంటారు. ఆయన చాలా బిజినెస్ లేదు, చాలా బిజినెస్ ఉన్నాయి. జనరల్గా ఇటు మార్బుల్స్ తర్వాత గ్రానైట్స్ బిజినెస్ ఎక్కువగా చూస్తుంటారు. వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిపి ఉమ్మడి కుటుంబంతో జీవిస్తూ ఉంటారు. ఆయన పుట్టింది హర్యానాలో, పెరిగింది బెంగళూరులో, సెటిల్ అయింది హైదరాబాద్లో. కానీ దేవుడు భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చి మనం సాకారం చేపిస్తున్నాడు. సో ఆయనకి ఇంతకుముందు తెలుగు వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు బాగా ధారాళంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఎవ్రీడే ఆయన ఇక్కడికి వచ్చాక డాక్టర్ అయ్యారు, యాక్టర్ అయ్యారు, యోగా మాస్టర్ అయ్యారు, మంచి స్పీకర్ అయ్యారు. ఎన్నో వాటి నాకు తెలుసు. చాలా చాలా గ్రోత్ డెవలప్మెంట్. అంటే ఆయన చూస్తే నాకు అనిపిస్తున్నాను, ఒకటి సెల్ఫ్లెస్గా ఏదైనా సేవ చేస్తే మనల్ని ఎక్కడి నుంచి ఉన్న భగవంతుడికి తీసుకెళ్ళించుతాం. కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాడు పర్సనల్గా దేశ విదేశాల్లో. ఆయనకి అంటే చొచ్చిపోయేటువంటి గుణం సహజంగా, ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి అలా చొచ్చిపోయే మనస్తత్వం ఉంది. రేపు మార్నింగ్ యోగా కూడా వారే తీసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ యోగా చాలా అద్భుతంగా ఉంటుంది. సో విత్ కపాలభాతితో కలిపి యోగా టెక్నిక్స్ ఎలా చేయొచ్చు, పొట్ట తగ్గడానికి ఏంటి, శరీరంలో రుగ్మతలు తగ్గడానికి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత లావు ఉండేది, బీపీ ఉండేది, ఎన్ని రకరకాల సమస్యలు ఉండేది. ఇప్పుడు చూస్తే మాకన్నా ఇప్పుడు పద్మాసనం నుంచి ఆ చేతుల మీద మొత్తం అటు ఇటు
ఇంత అలకగా ఎలా అయ్యారంటే ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు, సిస్టమేటిక్గా జీవిస్తున్నారు, మంచి ఆలోచన చేస్తున్నారు, సంకల్పాలతో ప్రపంచం అంతా మన రాజుగారు ఎక్కడికైనా రాజుగారి గురించి మాట్లాడుతున్నారు. సో అది ఆయన లైఫ్ చేసేంత చేశాము. చివరికి పిల్లలకంతా సెటిల్ చేసేసి ఇప్పుడు సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. 2016 అక్టోబర్ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి బ్యాచ్లో మిస్ కాకుండా ఆయన సొంత డబ్బుల మీద ఖర్చు పెట్టుకొని వస్తూ మనందరికీ సేవ చేస్తూ విన్నవిస్తూ తను డోనారై మనందరికీ కూడా డొనేషన్ చేయడానికి ఏం లాభం జరుగుతుంది, ఎలా చేస్తే ఏ విధంగా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడింది, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాజుగారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. వారే కాదు, నేను చెప్పాను 20 years నేను దగ్గరగా చూసాను. ఎవ్వరికి అని ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంత స్థితి ప్రజ్ఞతగా అంటే ఎలా ఉంటుందని ఆయన చూసి నేర్చుకోవచ్చు. చాలా బ్యాలెన్స్డ్ మైండ్తో ఇంత పెద్ద ఆశ్రమాన్ని 2 కళ్ళలాగా చూసుకుంటూ హాయిగా విశాల్ గారు వీరిద్దరు కూడా తన జీవితాన్ని అంకితం చేసి ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ముఖ్యంగా ఇన్స్పైర్ చేసింది అందరికీ. ఈరోజు రాజకీయవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద సిఎస్ కార్పొరేట్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ చాలామంది రాజకీయాన్ని లైక్ చేయడం వల్ల ఆయన ఫోటోలు పెట్టుకొని పూజలు చేసి కొంచెం మనం కనబడుతుంది, చాలా సింపుల్గా కనబడుతున్నారు. ఆయన ఎందుకు దేవుడు అయ్యారంటే ఆయన కేవలం ఆయన తెలిసినటువంటి చెప్పడం, నిర్మలంగా జీవించడం, నిస్వార్థంగా జీవించడం, 10 మంది హెల్ప్ చేయాలని ఒక దృక్పథంతో జీవించడం అని నా యొక్క ఉద్దేశం. మరి ఇప్పుడు మనందరి తరఫు నుంచి రామయ్య మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ ఇంట్రొడక్షన్ డాక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఐ ట్రై టు స్పీక్ తెలుగు. కొద్దిగా ఏమైనా ग्रामेटिकली डाटा ఉంటే కొద్దిగా यू हैव टू एक्सक्यूज मी. एक बार मेरे को फीमेल हाथ को पाँव को हाथ ऐसा होता रहता है, सो थोड़ा देर करना पड़ेगा. फिर भी मैं कोशिश करूँगा जितना मैक्सिमम हो सकता है. आई विल ट्राई टू स्पीक इन తెలుగు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి ముందు ఆ తెలుగు ఎంత కూడా మంచిగా లేదు నాది. బికాజ్ లాస్ట్ 10 yearsలో కొద్దిగా ప్రాక్టీస్ అయింది, ఆల్మోస్ట్ 9 yearsలో. డాక్టర్ గారు చెప్పారు మీరు తెలుగు మాట్లాడితే బాగుంటుంది లంబ గారు చెప్పి. సో అట్లా నేను స్టార్ట్ చేశాను కానీ బట్ నౌ ఐ థింక్ ఐ కుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారి గారు ఫర్ ద ఇంట్రడక్షన్. యాజ్ హీ సెడ్, బేసిక్లీ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ బై ప్రొఫెషన్ and a life coach. We have Lamba group of companies, basically we deal in marbles, granites, garments, logistics, exports, resorts, constructions, solars, startups and so many other things. 5 brothers combined with business family. మీరు ఆల్మోస్ట్ 9th అయింది ఈరోజు. 9 days నుంచి ఆశ్రమంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్ మేబీ యోగా క్లాసెస్, డాక్టర్ గారి క్లాసెస్, మరియు మసాజెస్, థెరపీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఐ థింక్ అందరూ ఎట్లా అనిపిస్తుంది అందరికీ, ఈజ్ ఇట్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ ఆర్ సంబడి హ్యావ్ సమ్ కంప్లైంట్స్? ఇంకా ఎవరికైనా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ టు కమ్? వెరీ గుడ్ ప్లేస్. ఎక్సైట్మెంట్ కనిపించలేదు మరి. గుడ్ ప్లేస్ అంటే గుడ్ ప్లేస్ అంటే చెప్పాలి మరి. అట్లా ఉండాలి జోస్. అట్లా లేదు మరి. తక్కువ తిన్నారేమో, ఫాస్టింగ్ ఉన్నారు చాలామంది అనుకున్నా. ఐ నో దట్. ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొద్దిగా డల్గా ఉంటుంది చిన్న. ఎందుకంటే ఆ ఫాస్టింగ్ మనకి ఇక్కడ వచ్చి ముందు తెలియదు అసలు. ఫాస్టింగ్ కూడా అట్లా చేయవచ్చు అని. ఆ ఫాస్టింగ్ మనకి ఇట్లా తెలిసింది అంటే కూడా చెప్తారు. లెట్ మీ ఫస్ట్ టెల్ యూ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు దిస్ ఆశ్రమం. ఇట్లా వచ్చాం మేము ఆశ్రమానికి 2016లో. somewhere in April, May, my wife got some L4, L5 heavy compression వచ్చింది లోవర్ బ్యాక్. ఆ లోవర్ బ్యాక్లో కంప్రెషన్ వస్తే వైల్ వాకింగ్ షీ కొలాప్స్డ్ అనమాట. ఇట్ వాజ్ వెరీ సివియర్. సో వీ టుక్ టు ద డాక్టర్స్కి తీసుకెళ్తే అక్కడ ఎంఆర్ఐ చేసాం. ఎంఆర్ఐ చేస్తే డాక్టర్ సెడ్ స్పైన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇంకొక డాక్టర్ గారికి కన్సల్ట్ చేసాం, గురువారెడ్డి గారికి కన్సల్ట్ చేసాం, 3-4 డాక్టర్స్కి కలిసాం. అందరు చెప్పారు కొన్ని డిలే చేసుకోవచ్చు కానీ బట్ వేరే ఆప్షన్ ఏం లేదు.
యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అంటే చెప్పారు. సో ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇన్ హైదరాబాద్, అమర్నాథ్ అండ్ లక్ష్మి. అప్పుడు 2016లో హీ వాజ్ ఫాలోయింగ్ డాక్టర్ గారు ఫర్ లాస్ట్ 10 years. ఇక్కడ కాకుండా డాక్టర్ గారికి టీవీలు చూసుకొని ఫాలో చేసేవాడు ఆయన. సో హీ యూస్ టు విజిట్ అవర్ హౌస్ ఆల్మోస్ట్ మంత్కి ట్వైస్ థ్రైస్ వస్తే ఉంటారు. వీఆర్ ద నేబర్స్. ఆయన మన ఫుడ్ సిస్టమ్ చూసి చాలా బాధపడేవాడు. ఏంట్లో అమ్మగారు మీరు ఇంట్లో తింటున్నారు. एनीबडी विजिटेड नॉर्थ इंडिया, हरियाणा, पंजाब, दिल्ली, कोई गया क्या? आप लोगों को मालूम है ये हरियाणा पंजाब के लोग खाना कैसे खाते हैं? सारा सब्जी में भी घी डालता है, रोटी के ऊपर भी घी रखता है, बाजू में दूध का गिलास में रखता है, आधा किलो जलेबी बाजू में रख के खाता है. సో దట్స్ హౌ ది పీపుల్ ఈట్, యు నో. ఆయన ఎప్పుడో వచ్చి చూసి చెప్పేవాడు, ఎట్లా అమ్మగారు ఇంత సోలిడ్ ఫుడ్ తింటారు మీరు ఏంటి? ఇది మనకి మామూలు ఫుడ్ అయినా పైసా సోలిడ్ ఏం లేదు, ఇది అది కొమ్మనే. సో హీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ, మన డాక్టర్ రాజు గారి సిస్టమ్ ఫాలో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సో మరి మన రాజు గారి సిస్టమ్ ఏంటి నాకు ఐడియా లేదు సార్ అంటే ఆయన చెప్పేవాడు. మనకి పెద్ద విషయం ఏం కాదు, కానీ 5 సూత్రాలు ఉన్నాయి రాజుగారి. అది 5 సూత్రాలు ఏంటి ఆయన చెప్పేవాడు. వాటర్ తాగండి, దుడ్డకి ఇల్లండి, ముట్టులు తినండి, తర్వాత విదౌట్ సాల్ట్ అండ్ ఫ్రూట్ తినండి, ఈవినింగ్ फ्रूट डिनर विथ फ्रूट्स. भाई साहब इसमें खाना कहाँ है? हम तुम जितना भी बात कर रहे हो समझ में नहीं आया हमारे. सो हम कभी उसको ज़्यादा भाव दिए नहीं भैया को. वी हैव नेवर केयर्ड ऑफ दैट. ఇప్పుడు ఆల్రెడీ మేము సర్జరీ ప్లాన్ చేసాం వారికి 3 days తర్వాత. అండ్ అగైన్ దే కేమ్. అప్పుడు కూడా చెప్పారు అమ్మగారు ఒకసారి అట్లీస్ట్ ఇప్పుడు మీరు రాజుగారి సిస్టమ్ ఫాలో చేసి చూడండి. మేబీ हमारा हालत अच्छा नहीं ना, मरता क्या नहीं करता అంటే క్వశ్చన్లు ఉన్నాయి ఇప్పుడు. సర్లే భయ్య మీరు ఏం చెప్తే వింటాం, చెప్పండి ఏం చేయాలి. ఆయన ఏం చేశారు, ఆయన వైఫ్కి ఫాస్టింగ్లో పెట్టారు ఫస్ట్ రోజు. ఈ సెట్ 15 days తర్వాత చేయవచ్చు మీరు సర్జరీ, ఇంత ప్రాబ్లం ఏం లేదు. దెన్ ఐ గో డాక్టర్ అడిగాను. డాక్టర్ చెప్పారు ఈవెన్ యూ కెన్ డూ ఆఫ్టర్ 15 days బట్ షీ కెనాట్ మూవ్. షీ వాజ్ అబ్సల్యూట్లీ ఆన్ ద బ్యాక్. సో అది మొదలు పెట్టాము ఫాస్టింగ్, హనీ లెమన్ ఫాస్టింగ్. అప్పటి వరకు మనకి హనీ లెమన్ ఫాస్టింగ్ కూడా ఉంటుంది ఏంటి తెలియదు అసలు. ఆ రోజు ఫస్ట్ రోజు హనీ లెమన్ ఫాస్టింగ్ వచ్చింది. సో మేడంకి ఫస్ట్ రోజు ఫాస్టింగ్ పెడితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ క్లాస్ ప్రోడాలు గీడాలు తయారు చేసి పొద్దున్న మేడం ఎదురుగా కూర్చొని నేను దही परोठा తింటే ఉంటా. हमारा मैडम बोलता है थोड़ा शर्म करो सारा, मेरे को फास्टिंग में रखे तुम दही परोठा खा रहे क्या? अरे प्रॉब्लम तुम्हारी क्या है भाई, मैं क्या करना है, मैं तो करना पड़ेगा ना. सो हमारी कैसा भी हम लोग यू नो हिंदू कल्चर में 7 फेरा लिया है, थोड़ा वचन भरा है, ऐसा वैसा रहता ना थोड़ा. నెక్స్ట్ డే వచ్చి నేను కూడా ఫాస్టింగ్ పెట్టాను. సో అమర్నాథ్ గారు మనకి 12 రోజు ఫాస్టింగ్ పెట్టారు. ఇన్ బిట్వీన్ వి హ్యాడ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్ ఆల్సో ఇన్ అవర్ బాడీ. షీ యూస్ టు కమ్ కొద్దిగా మసాజ్ చేపిస్తూ షీ వాజ్ ఆల్సో డూయింగ్ హర్ జాబ్. బట్ బికాస్ ఆఫ్ 12 days ఫాస్టింగ్లో ఫస్ట్ టైం ఎప్పుడే అనుకోలేము మేము 12 days భూఖా రह सकते हैं जिंदगी में मालूम ही नहीं था कभी. సో ఆ 12 days ఫాస్టింగ్లో ఏమైందంటే 4.5 kg వెయిట్ తగ్గింది. ఆ 4.5 kg వెయిట్ తగ్గింది కాబట్టి కొద్దిగా పెయిన్ కూడా తగ్గింది. ఆ పెయిన్ తగ్గిస్తే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఈ 12 days ఆయన ఏం చేశారు, స్టార్ట్కి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మురుకులు ఇట్లా తయారు చేయాలి, వితౌట్ సాల్ట్ ఆయిల్ ఫుడ్ ఇట్లా తయారు చేయాలి. నాకు మంచి కుక్క తయారు చేయాలి. ఐ మీన్ ఆల్రెడీ వెరీ గుడ్ కుక్, బట్ మన విధానంలో కుక్ తయారైపోయారు. సో దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ది సిస్టమ్. యూ విల్ నాట్ బిలీవ్ ఇన్ 3 months, బట్ 3 months హీ వాజ్ ఆన్ ద బ్యాక్. బాత్రూమ్ కూడా వెళ్ళాలంటే నేను తీసుకెళ్లాల్సింది. దట్ వాజ్ ద పొజిషన్. బట్ ఇన్ 90 days with this food system she was absolutely all right. I shocked as a businessman. ఈ మొత్తం తింటే ఈ బోన్ ఎట్లా సెట్ అవుతుంది? అప్పుడు నాకు అర్థం కాలేదు సార్, అస్సలు అర్థం కాలేదు, లాజిక్ అర్థం కాలేదు. ఇప్పుడు నాకు తెలుసు ఈ విత్తనం తింటే పిల్లలు కూడా పుడతారంట. అది ఇప్పుడు తెలుసు నాకు 9 years. నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హిస్టరీస్, కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఆఫ్టర్ 10 years, 12 years, 15 years of married life, because of the system of this food and this all habits, పిల్లలు పుడతారు. This is not so powerful. This food system is something like out of the chat, I am telling you. So since then, అప్పుడు మనకి అసలు నాకు ఏం ఆశ్చర్యం వచ్చిందంటే ఈ మహానుభావు ఈ సిస్టమ్గా తయారు చేసేవాళ్ళు మహానుభావుకి ఒకసారి దండం పెట్టి రావాలంటే నా కోరిక. మరి ఇక్కడ ఫోన్ చేసి బుక్ చేసాము October 1st to 15th, 2016. మీ అండ్ మై వైఫ్ అండ్ మై ఫ్రెండ్ అమర్నాథ్ అండ్ హిస్ వైఫ్ లక్ష్మి నలుగురు వచ్చాము. ఇక్కడ వచ్చి ముందే కూడా నా మైండ్లో డిఫరెంట్ పర్సెప్షన్స్. పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఏమో, మరి చాలా డాక్టర్స్ ఉంటారు, వయసు చెక్ కడితే रहते क्या हो रहा है क्या नहीं हो रहा है, वाइट कोट डाल के. दैट वाज माय परसेप्शंस.
ఇక్కడ వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేస్తే మరి అక్కడ ఇప్పుడు ఇది లోపల రిసెప్షన్ ఉండేది, అది రిసెప్షన్ ఉండేది కాదు, ఓన్లీ అవుట్ సైడ్ రిసెప్షన్. సో అక్కడ మనకి బిఎంఐ ఈఎంఐ అన్ని చెక్ చేసి వెయిట్లు గిట్లు ఒకటి ఇచ్చేసాడు, లోపలికి చూసేయాలి. నేను 15 days ఎక్కడ ఇట్లా వెళ్ళలేదు లైఫ్. సో వైఫ్ ఉంది కాబట్టి జస్ట్ అందరు వచ్చారేద్దాం ఉన్న సిస్టమ్ అంటే అది నాకు అనుమానం. లోపల వచ్చి నేను మొత్తం ఆశ్రమం తిరిగా, ఒక షాప్ కూడా దొరకలేదు లోపల. టీ షాప్ లేదు, ఇడ్లీ లేదు, దోశలు లేవు, ఏమీ లేవు, బీడీ సిగరెట్ షాపులు లేవు. ఏంట్రా పైసా ఇది ఆశ్రమం. సో బట్ ఎనీహౌ అది ఎంక్వైరీ చేస్తే మనకు కొద్ది అలవాట్లు ఉంటాయి కదా అందరు ఫ్రెండ్స్కి, బిజినెస్ పీపుల్కి. ఈవినింగ్ 7 అయితే మరి ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఏంటి సికింద్రాబాద్ క్లబా లేకపోతే వేరేంటా నిజాం క్లబా, అది ఉంటుంది కదా అలవాటు. మరి ఏం చేద్దాం, ఇక్కడ ఏం పనికి రాదు. అది చాలా ట్రై చేశాను. సెకండ్ డే ఫ్రెండ్ ఫోన్ చేశాను, ఫస్ట్ రౌండ్, భయ్యా పరేషాని में फंस गया इधर आके कुछ कर सकते क्या. ఏం చేయాలి పైసా అంటే ఆయన అడిగారు. ఏమనుకుంది ఏర్పాటు చేస్తే బయట రావడానికి ట్రై చేస్తా అని చెప్పాడు. నువ్వు కొన్న పర్మిషన్ తీసుకురా, నేను తీసుకొస్తాను సామాన్లు, బయటకు వెళ్ళేసి ఇన్నోవా రౌండ్ కొట్టి వస్తాము, అప్పుడే సెట్ అయిపోతుంది పని అంటే అట్లా సెటింగ్ చేశాను. సెటింగ్ చేస్తే మరి నేను డాక్టర్ గారికి అడిగాను, డాక్టర్ గారు 1 hour మనం బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా. ఆయన చెప్పారు లోపల వచ్చి వాడికి బయటకు రావట్లేదు, బయట వాడికి లోపల రావట్లేదు. ప్లాన్ ఆల్సో ఫెయిల్డ్. మరి ఆ ఫ్రెండ్ ఫోన్ చేశాను, బయసాబ్ ఇక్కడ ఛాన్స్ ఏం లేదు, ఫస్ట్ ఇద్దరు ఇట్లా నేను చేయాలి చూద్దాంలే. ఆయన మరి ఒక ఐడియా ఇచ్చాడు నాకు, ఆయన మహానుభావు, ఆయన మరి హుషారు మనిషి. ఆయన చెప్పాడు, మీరు చెప్పాడు కదా అక్కడ బోటింగ్ ఉంటుంది, మీరు బోట్లో కూర్చొని లోపల వస్తే నేను ఆటో మంచి వస్తా చూద్దాం లోపల అంటే. ఎందుకు ట్రై చేశాము సార్ 3 days. బట్ అల్టిమేట్లీ నేను అది కూడా అడిగాను, సార్ అట్లా ఏమన్నా మనకి కొద్దిగా చేస్తే ఏమన్నా నడుస్తుందా ఇక్కడ. మరి ఎవరైనా చెప్పారు, ఒకసారి మీకు బ్లాక్ లిస్ట్లో పేరు వస్తే దెన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ ద ఆశ్రమం ఇన్ లైఫ్ లాంగ్. సో అల్టిమేట్లీ ఐ హ్యావ్ గివెన్ అప్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ చేసాము. ఎందుకంటే వైఫ్తో 15 days ఫస్ట్ టైం ఇక్కడ దొరికింది. మన కంబైన్ ఫ్యామిలీలు ఉంటాం, 5 brothers, 9 children. మన నార్త్ ఇండియాలో నా వైఫ్కి నేనే మాట్లాడాలంటే ఇంట్లో పక్కకు చూడాలి, ఫస్ట్ పోయి ఎక్కువ నీరే ఎంతమంది ఉంటుంది ఇంట్లో. ఎక్కడ ఎవరు కలిసి వాళ్ళే, ఇది పక్క వాడికి ఎవరు ఉంటారు, ఇక్కడ ఎవరి నుంచి వచ్చారంటే మనకు అనవసరం. ఫుల్ మస్తీ, స్విమ్మింగ్, మరి యూనో యోగా, ఎవ్రీ క్లాస్. 12 days వరకు చాలా మంచి నడిచింది. 12th day వచ్చి నా వైఫ్ నాకు చెప్పింది, మిగతా బాగా ఉన్నాయి కానీ అన్ని మడ్ బాత్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు బంబులు కట్టేసి తార్పాలు కట్టి మడ్ బాత్ చేసేవాడు. అది చూపించారు కదా మీకు, అప్పుడు జెంట్స్ చూపించారు కానీ వాడు పూజ ఇట్లా ఉంది చూడండి. అంటే మీరు దిక్తాయి నీ ఎవరు నై పहले तो भी मालूम नहीं पड़ता पहले के बारे में, बड़ा बड़ा पेट है भाई लोग पैसा फोटो लेंगे वो लोग. बट एनी हाउ सो लेडीज को भी ऐसा ही था. सो ना वाइफ चेप्पी थोड़ा उधर जाने को थोड़ा शर्म होता, थोड़ा मोटा लोग रहता है, थोड़ा पतला रहता है, सबको एक ही साथ मिट्टी लगा के बैठा देता है. ఏం చేద్దాం రా భయ్, ఈ డాక్టర్ గారు మాట్లాడుకుంది రూమ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగింది. సో నేను డాక్టర్ గారికి సర్లే ఒకసారి అడుగుతాము, ఇది మన సామ్రాజ్యం లేదు కదరా భయ్, బట్ స్టిల్ ఐ విల్ ట్రై అంటే. ఆ 12th day డాక్టర్ గారు మీటింగ్ వచ్చినప్పుడు నేను అడిగాను, డాక్టర్ గారు కొద్దిగా మడ్ బాత్కి, లేడీస్ మడ్ బాత్కి కొన్ని రూమ్ కట్టేస్తే బాగుంటుంది అంటే అడిగారు. డాక్టర్ గారు చెప్పారు నాకు, అవునండి కట్టాల్సిన మనం కూడా మైండ్లో ఉంది కానీ బట్ ఎప్పుడైనా దాతాలు ముందుకు వస్తే అప్పుడు కడతామని చెప్పి. సో మరి నేను అడిగాను డాక్టర్ గారు ఈ దాతలు ఏ ఊళ్ళో ఉంటారు, ఏమైనా ఐడియా ఉందా మరి. ఏ బస్సుకి వస్తారు, ఏ ట్రైన్కి వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏమైనా ఐడియా ఉందా డాక్టర్ గారు అంటే నేను అడిగాను. ఏంటో వయసు ఇట్లా అడుగుతున్నాను అంటే, అవును సార్ మరి దాతలు వచ్చినప్పుడు కడతారంటే మనకు తెలియాలి కదా ఈ దాతలు ఎప్పుడు వస్తారు. సో లేకపోతే నాకు కొద్దిగా ఒక 10 నిమిషాలు మీరు మైక్ ఇస్తే మీ మీటింగ్ అయిన తర్వాత నేను ఏమైనా ట్రై చేస్తానని నేను రిక్వెస్ట్ చేశాను. సంభావం ఒకటి ఎవరికి కన్విన్సింది. సో ఆయన మీటింగ్ అయిన తర్వాత నన్ను పిలిచారు, ఇట్లా హైదరాబాద్ నుంచి ఎవరు బిజినెస్ మ్యాన్ వచ్చారు మాట్లాడతారు అనుకుంటారంటే. ఐ కేమ్ ఆన్ ద స్టేజ్, నేను కొద్దిగా ఒక XYZ అమౌంట్ డొనేట్ చేసి ఇట్లా నా వైఫ్కి అది ఫోన్ సేవ్ అయింది కదా, కట్ చేయలేదు. 3-4 lakhs ఇట్లా నాకు ఖర్చు అయ్యింది. సో ఐ సెడ్ ఇక్కడ డొనేషన్ ఇస్తాంలే, అందరికి రిక్వెస్ట్ చేశాం. 10 minutes యూ విల్ నాట్ బిలీవ్, మేము 24 lakhs rupees రేట్ చేసాం విత్ ఇన్ 10 minutes. డాక్టర్ గారు నాకు ఇట్లా చూస్తూ ఉన్నాను, ఏంటి నేను ఢిల్లీ చెప్తున్నాను జనాలకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం, ఎవరు ముందుకు రావట్లేదు, ఈయన ఏం మ్యాజిక్ చేశాడో ఎట్లా మరి. తర్వాత నేను డాక్టర్ గారికి అడిగాను, సార్ ఎంత పైసా ఉంటే మనకి మంచి లేడీస్ మడ్ బాత్ తయారవుతుంది అంటే
డాక్టర్ గారు చెప్పారు 27 lakhs కొటేషన్ ఉంది మన దగ్గర, విత్ 24 rooms, విత్ రిసెప్షన్స్, డాక్టర్స్, వాష్రూమ్స్ అన్నీ సెట్ చేయవచ్చు, 27 లక్షలు. సో నేను 24 అయింది కదా, మిగతా అందరికి అరౌండ్ 200 people వాజ్ దేర్ ఇన్ దట్ బ్యాచ్. అయితే నేను అందరికి రిక్వెస్ట్ చేశాను, మీరు అందరూ కలిసి నాకు 3 lakhs rupees ఇవ్వండి. 1000 కానీ 2000 కానీ 5000 కానీ ఎంతవరకు శ్రద్ధ ఉంటే మీకు సామర్థ్యం ఉంటే నాకు అందరు కలిసి 3 lakhs ఇవ్వండి. గెస్ వాట్ హ్యాపన్స్, అక్కడికక్కడ 2 బ్యాచ్ తయారైంది, ఒక లేడీస్ బ్యాచ్, ఒక జెంట్స్ బ్యాచ్. మార్నింగ్ నాకు యోగా క్లాస్లో 3,11,000 ఇచ్చేసారు అందరు కలిసి. సో మేము 27 lakhs 11,000 రూపీస్ ఇచ్చేసి డాక్టర్ గారికి 15కి ఇంటికి వెళ్ళిపోయాం హైదరాబాద్కి. అక్టోబర్ 15కి 2016. 15 ఇంటికి వెళ్తే 4th నవంబర్కి డాక్టర్ గారు ఫోన్ చేశారు, లాంబా గారు పంతులు గారు వచ్చారు తిరుపతి నుంచి, మీరు వచ్చి భూమి పూజ చేయండి. अरे भाई साहब बहुत मुश्किल से निकल के सस्ते जगह में पहुंचे हैं, 15 दिन में अभी आप ही कर दो भूमि पूजा. లేదు అట్లా నడవదు, మీరు రావాల్సిందే, భూమి పూజ చేయాలంటే. మరి నేను అందరు డోనర్స్ ఫోన్ చేశాము, వి ఆల్ కేమ్ హియర్ అండ్ ఆ భూమి పూజ చేశాం. ఇది మన టీం అప్పుడుది. సో దిస్ ఈస్ ఆల్ ద పీపుల్ వీ హ్యావ్ ఇన్ 2016 ఇక్కడ వచ్చి భూమి పూజ చేసి, మరి అప్పుడు భూమి పూజ చేసినప్పుడు చేయకుండా ఆశ్చర్యం లైట్ ఆన్ చేయండి. సో ఆ బ్యాచ్ వాళ్ళు 10 మంది వచ్చారు. మరి ఏంటి లాంబా గారు ఏం చేస్తున్నారంటే, లేడీస్ మండపానికి పూజ చేస్తామండి భూమి పూజ. ఏ వెంకటరావుకి పోయినపల్లి ఏంటి మరి లేడీస్ మండపాలు కడితే జెంట్స్ మండపాలు కట్టరా అంటే అడిగారు. వాళ్ళ ఇక్కడ డబ్బులు లేవు వైజాబ్ కట్టాలి కరెక్ట్ కానీ ఇప్పుడు పైసలు లేవు ఇక్కడ. సార్ నేను కూడా ఇస్తాను సార్ 2 లక్షలు, మీరు జెంట్స్ మండపాలు కట్టాలి సార్, నేను లేడీస్ కట్టేస్తాం. మరి ఓ थोड़ा पैसा कंपटीशन वाला आदमी हो, लेडीज मंडपात बना तो जेंट्स मंडपात नहीं बनना बोल. నేను డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి, డాక్టర్ గారు లేడీస్ జెంట్స్కి ఒకేసారి పూజ చేసేద్దాం మండపానికి, ఎవరిని ఏమని లేదంటే 25-30 lakhs నేను ఇస్తాను, 2 ఒకేసారి కట్టిస్తా ఉంటే అట్లా మనం 2 మండపానికి అప్పుడే పూజ చేసాం. ఆ పూజ చేసి మేము వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను ప్రతి బ్యాచ్కి రావడం మొదలుపెట్టాను. ఎవ్రీ బ్యాచ్కి 10th or 11th and 24th or 25th. సో జనానికి మోటివేట్ చేస్తూ కొద్దిగా డొనేషన్ అరేంజ్ చేస్తూ, ఎందుకంటే ఈ మన మంతన గారి ఆశ్రమం ఇస్ ద ఓన్లీ వన్ ఆశ్రమం ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ ఓన్లీ బిల్డ్ బై ద సాధకాస్ డొనేషన్స్. బయట నుంచి ₹1 ఈ ఆశ్రమం రాలేదు. సో ఓన్లీ మనలాగా సాధక ఫాలోవర్స్ చిన్న చిన్న డొనేషన్ వేస్తూ, డాక్టర్ గారు కూడా వాళ్ళకి బెనిఫిట్స్ చాలా ఇస్తున్నారు. ఈజ్ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఐ విల్ ఇంట్రడ్యూస్ యు దట్స్ గివింగ్ ద లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ టాక్. సో నేను ఇక్కడ మేము పని స్టార్ట్ చేసాం. మరి మండపానికి ఆ ఫోటో తీసుకోవడం, ఆ ఫోటో పంపించడం, ఒక గురువు దర్శన గ్రూప్ ఒక ఫామ్ చేసాం వాట్సాప్లో. సో ఎవ్రీ బ్యాచ్ ఇట్లా మనము స్టార్ట్ చేసాం. సో టిల్ నా నేను 2016కి ముందు ఓన్లీ అది 5 బిల్డింగ్ ఉండేది. మనం ఆ పక్కకి 5 బిల్డింగ్స్, తర్వాత కొన్ని హట్స్ ఉండేది ఇక్కడ, టెంపరీ హట్స్. ఎవరైనా వచ్చారు కదా 2016 బిఫోర్. ఎస్, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ నో దట్. సో ఈ ఫ్రంట్ బిల్డింగ్స్ అన్నీ కానీ, ఈ కొత్త రిసెప్షన్ కానీ, ఈ మన కొత్త యోగా హాల్ కానీ, all this kitchen, dining, everything you have seen now. In last 8.5 years, we have, with all your blessings, we could able to do it. And thanks to all the donors, and let's give them the clap. Everyone who has helped us to do it. Thank you so much to all of them. సో అది చేస్తూ ఈ సిస్టమ్ వల్ల మనకి బెనిఫిట్ ఏమొచ్చింది. మేము ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను నా వైఫ్ ఇద్దరు 95 kg. మనకి నార్త్ ఇండియాలో కొద్ది कंपटीशन ఉంటాయి. సన్నగా అంటే क्या बीमार हो गया क्या पूछते हैं हमारे पास लोग, खाना नहीं मिल रहा है क्या అంటే అడుగుతూ ఉంటారు. సో అందరూ కొద్దిగా నా వైఫ్ నా మదర్స్ ఇప్పుడు 86 years కి, లాస్ట్ మంత్ 8th కి she has expired, 86 age, but weight was 102. सो अंदर खा वो बोलते कैसे बोल रहे हैं, मम्मी अभी इतना घी नहीं खाना बोले तो क्या बोलती थी मालूम है, 86 एज में अगर मरना है तो खा पी के मरना है, भाई ऐसे नहीं मरना है. सो मन దగ్గర ఫిలాసఫీ డిఫరెంట్ గా ఉంటుంది. సో వి బోత్ వాజ్ 95 and you will not believe within 6 months I reduced from 95 to 72 and my wife reduced to 75. 72 को उसका ना मदर నాకు చెప్పింది क्या बीमार हो गया क्या ऐसा मरने जैसा हो गया. then again I raised 6 kg and last 10 years 9 years నుంచి నేను 78 maintain చేస్తాను. absolutely 78.
because I was there for 15 days sitting there and I was fasting for 15 days, ఇంకా 3 kg తగ్గింది. సో నౌ ఐఎమ్ 75 వచ్చింది. సో ఈ సిస్టమ్ ఫాలో చేస్తే ఏమవుతుంది అంటే నేను చెప్తాను మీకు. నోట్ ఓన్లీ మనకి హెల్త్ మంచిగా అవుతుంది. సిస్టమ్ ఏంటి? పెద్ద సిస్టమ్ ఏం లేదు. వాటర్ దారిలో దొడ్డుకు వెళ్తే మొడకు తినాలి, వితౌట్ సాల్ట్ అండ్ ఆయిల్ ఫుడ్ తినాలి, బిఫోర్ 7 o'clock డిన్నర్ విత్ ఫ్రూట్. ఎంతే ఉంది సిస్టమ్. కొద్దిగా ఎక్సర్సైజెస్, యోగాలో, ప్రాణాయామం. వేరే సిస్టమ్ ఏమీ లేదు. అప్పుడు నాకు అర్థమైంది కాదు ఇది మాట. నేను ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను మన సిస్టమ్కి. లాస్ట్ 8.5 yearsలో ఐ హ్యావ్ సెంట్ మోర్ దెన్ 1000 ఫ్యామిలీ హియర్. ఎంతో ఉంది? 1000 ఫ్యామిలీ పంపించేశాను. ఇంకా मेरे को कोई भी मोटा पेट वाला भाई देखते हुए गाड़ी रोक देता है, अरे भैया घंटी बजने वाला है, जल्दी करो, किधर जाना है? आश्रम जाना है मंत्रा साहब के पास में. You know what? Almost I brought all my family members, my mother, my both the daughters, my son-in-laws, my daughter-in-law, everybody, my brothers, my sisters, అందరికీ ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్కి తీసుకొచ్చాను. ఇక్కడ చాలా మంది ఒక్కడే వచ్చేస్తారు. ఒక్కడు వచ్చిన తర్వాత వాళ్ళ ఇబ్బంది ఏముంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత సార్. जेंट्स వచ్చారంటే మరి ప్రణం అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత. इधर से पूरा सिस्टम सीख के घर को जाके बीबी को बोलते मेरे को मोरकोलू बनाना है. पहले तो बोलते जरा बना के दिखाओ, उसको सिखाना पड़ता. फिर 1 से 2 बार बोले तो उसको इरिटेशन आता. फिर बोलते मेरा खाने में साल्ट मत डालना, ना फूड साल्ट వేయకూడదు అంటుంది. సో అక్కడే ఫైటింగ్ స్టార్ట్ అయిపోతుంది. మహాభారత యుద్ధం ఇంట్లోనే స్టార్ట్. అదే కోసం రావాలంటే అట్లీస్ట్ లేడీస్ రావాలి. ఇక్కడ ఇద్దరు వస్తే చాలా మంచిది. సో ఐ థింక్ వెన్ మై డాటర్ ఫస్ట్ డాటర్ ప్రీతి వాజ్ ప్రెగ్నెంట్ ఫర్ 6-7 months, అప్పుడు నా డాక్టర్ సన్నిలా ఇద్దరు వచ్చారు ఇక్కడ ఫర్ 15 days. నా సన్నిలా ఢిల్లీ వాడికి తెలుగు రాదు మరి. మై డాటర్ బోర్న్ అండ్ బోర్న్ ఇన్ హైదరాబాద్. సో దే హ్యావ్ అటెండెడ్ ఆల్ మనం కుకింగ్ క్లాసెస్ అటెండ్ చేసి అన్ని నోట్ చేసుకుని ఇంగ్లీష్లో ఆయనకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసాడు నా సన్నిలాకి. ఆయనకి ఫస్ట్ క్లాస్ కుక్ తయారు చేశాడు. ఆయన ఇక్కడ 15 days ఫాస్టింగ్ పెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 14 days ఫాస్టింగ్ పెట్టాడు. ఆయన 29 days ఫాస్టింగ్ పెట్టాడు మనసు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఇప్పుడు ఆయన కుర్రాడు పుట్టాడు. అప్పుడు ఇప్పుడు 6.5 years ఏజ్ అయింది సభ. సో మార్నింగ్ లేస్తే ఆయనకి హనీ అండ్ లెమన్ వాటర్ ఇవ్వాలి ఆయన కుర్రాడికి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. యు సీ ద పవర్ ఆఫ్ ది సిస్టమ్. సో ఈయన నా డాక్టర్ ఏం చెప్పిందంటే నాన్న మంచి పని చేశాడు. ఆయన వస్తే అమ్మను ఆయన డైలీ కొత్త ఐటమ్ తయారు చేస్తున్నాడు ఇంట్లో. ఫస్ట్ క్లాస్ షెఫ్కి తయారైపోయాడు ఆయన. నీకు కవి घर में खाना बनाते नहीं हो, but because he got very much interest into this food, we are a very good cook in the house. ఈ సిస్టంలో చాలా మంది మనం ఏమీ చేయం, బట్ ఇన్ దిస్ సిస్టమ్ వీ కెన్ డూ ఇట్. ఎవరిని ఈ సిస్టమ్ ఫాలో చేశారనుకోండి, ఐ కెన్ ఛాలెంజ్ దోస్ పీపుల్. ఎందుకంటే ఫర్ లాస్ట్ 9 years ఆల్మోస్ట్ అక్టోబర్లో 9 years అయిపోతుంది నాకు, ఈ సెప్టెంబర్లో 9 yearsలో నేను ఎవ్రీ డే నేను 7 to 10 పీపుల్కి ఈ బిజినెస్ రికమెండ్ చేస్తాను, ఈ ఫుడ్ సిస్టమ్ రికమెండ్ చేస్తాను. మినిమం 7 to 10 people, 3 to 4 డైలీ కౌన్సిలింగ్ చేస్తాను. ఇప్పుడు ఏమని అంటే ఈ కొత్త జనరేషన్స్లో ఈ డిప్రెషన్స్, యూనో మెంటల్ హెల్త్ ఇష్యూస్, తర్వాత ఓవర్ థింకింగ్స్, స్లీప్లెస్నెస్ నైట్, ఇతర రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ డోంట్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ యూఎస్ మెయిన్లీ. ఇప్పుడు యూఎస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. సో పైసలు చాలా ఉన్నాయి కానీ జనాల దగ్గర హ్యాపీనెస్ లేదు, మరి పీస్ఫుల్నెస్ లేదు, కైండ్నెస్ లేదు. అందరికీ టెన్షన్లు ఉన్నాయి. ఈ టెన్షన్ ఎందుకు ఉంది అంటే ఆయన తెలియదు ఎందుకు ఉంది టెన్షన్. అది ఒక టెన్షన్. People don't know what they don't know. That is the biggest problem with people, you know. So that's how ఈ ఫుడ్ మనం తిన్నామనుకోండి, మీరు విశాలక్క క్లాస్ వింటే ఉంటారు కదా మంచి మాటలు. సో మీరు చూడండి, ప్రతి క్లాస్ వినండి ఆఖరి, అండ్ దెన్ యూ ఫీల్ అండ్ రియలైజ్ హౌ ఏ హ్యూమన్ బాడీ వర్క్స్. మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది, మన హార్ట్ ఎట్లా వర్క్ చేస్తుంది, మన బాడీ ప్యాంక్రియాస్. డాక్టర్ గారికి నన్ను అసలు చూస్తే మన రాజు గారికి నాకేమనిపిస్తుంది అంటే, రాజుగారు ఎప్పుడైనా కొద్దిగా సూక్ష్మ రూపం తీసుకొని మన బాడీ లోపల వెళ్ళిపోయాడు, దుర్బిన్ తీసుకొని అన్ని ఆర్గన్స్ చూసి వచ్చారనిపిస్తుంది నాకు. హౌ డిటైలింగ్గా మాట్లాడతారు చూడండి. హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, మన కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది, ఈ ప్యాంక్రియాస్ పని ఏంటి. సో దిస్ ఇస్ ఓల్ హౌ. చాలా మంది ఆయన క్లాస్ అటెండ్ చేయట్లేదు. ఐ బ్యాక్ పీపుల్ హు ఆర్ లిస్నింగ్ మీ ద రూమ్, డోంట్ ఈవెన్ మిస్ ఎ సింగిల్ క్లాస్. ఇది ఎంత వాల్యుబుల్ ఉంది అంటే మనకి ఎక్కువ మందికి ఐడియా లేదు.
ఇప్పుడు మేము 520 పీపుల్ ఉన్నాం అసలు ఈ బ్యాచ్. ఇక్కడ ఎంతమంది ఉన్నాం చూడండి. పీపుల్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సీరియస్ లేదు అసలు. ఆ పైసా వసూలు చేయడం రావట్లేదు జనానికి. నేనంటే వచ్చినప్పుడు ఒక్క క్లాస్ కూడా మిస్ చేయలేదు సార్ నేను. ఎందుకంటే మనం టైం స్పేర్ చేసాం, పైసా కట్టాము. ఇక్కడ ఏమైనా పడుకోవడానికి వచ్చాము, మనం ఇంటికి తర్వాత మరి పడుకుంటాము 6 నెలల. నా వైఫ్ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ ప్రతి 6 నెలలకు వస్తే ఉంటుంది. 6 నెలలకు వస్తే ఇక్కడ ఉంటే 6 కేజీ వెయిట్ తగ్గిస్తుంది 15 డేస్లో. మరి ఇంటికి వెళ్తే 6 కేజీ వెయిట్ మళ్ళీ ఎక్కిస్తుంది 6 నెలలకు. మరి ఇక్కడ వస్తుంది, ఇక్కడ తగ్గిస్తుంది, అక్కడ ఎక్కేస్తుంది, ఇక్కడ తగ్గిస్తుంది, అక్కడ 8 ఇయర్స్ నుంచి అదే పంచాయతీ నడుస్తుంది. खाने की कोई शौकीन हो, बाजू वाले के घर में भी अगर कुछ बन रहा है सांभर तो उसको खुशबू आ जाती है और कुछ टेस्टी बन रहा है भाई, अपन भी बनाएंगे అట్లా ఉంది. మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను తీసుకొచ్చాను ఆమెకి. ఇక్కడ నా డాక్టర్ కూడా వచ్చింది, ఆమెకి 2 నెలలు ఇక్కడే వదిలేసాను. ఈసారి మీరు ఎక్కారంటే పర్మానెంట్ ఇక్కడే వదిలేసాను. ఎక్కారంటే అప్పటి నుంచి కొద్దిగా సీరియస్ ఉన్నారండి. లేకపోతే ఇప్పుడు ఆమె యోగా కూడా ఎట్లా చేస్తే తెలుసా, నేను 4:30కి లేస్తాను, 1.5 అవర్ యోగా చేస్తాను డైలీ, 1/2 అవర్ మెడిటేషన్ చేస్తాను. నేను లేచి అక్కడ వెళ్ళినప్పుడు మేడంకి చెప్తే ఉంటాను, నా వైఫ్ మీరు జల్దీ రండి, 5-10 మినిట్స్లో రెడీ అయ్యి యోగా స్టార్ట్ చేస్తాను. ఆయన 1 అవర్ తర్వాత వస్తారు. 1 అవర్ తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్తుంది తెలుసా, నాకు ఏం అడుగుతుంది తెలుసా, నేను పడుకొని ఇంకా పాల్పంతి చేసుకోవచ్చా అంటే అడుగుతుంది. అమ్మ అరే అమ్మా మీరు పడుకొని చేయరా, ఏమని చేయి, అట్లీస్ట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. ప్రతి ఇంట్లో ఆ సమస్య ఉంది నాకు తెలుసు. కొన్ని చోట్ల లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది, అది కొన్ని చోట్ల జెంట్స్కి ఉంటుంది. సో సమ్వేర్ లేడీస్ ఆర్ యాక్టివ్, సమ్వేర్ జెంట్స్ ఆర్ యాక్టివ్, बट इट इज नन ऑफ आवर प्रॉब्लम है. నేను చెప్తే ఉంటాను मैडम की, तुम बीमार हो गया तो हमारा कोई गारंटी नहीं है, हम तुमको गाड़ी में डाल के डॉक्टर के पास लेके जा सकते हैं, तुम्हारा बिल दे सकता है उतना ही, शरीर को तो तुम्हारा कटिंग होने का है, आई कैन डू एनीथिंग, నేను చేసేది ఏం లేదు. సో అట్లా భయం పెట్టి 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 కొద్దిగా మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే చేసి లేదు. ఇంట్లో డాక్టర్ ఉన్నారు, నేను డైలీ 3-4 కౌన్సిలింగ్ చేస్తాను. నాన్న వింటే ఉంటుంది, कितना लोगों को हेल्प करता हो, थोड़ा मेरे को भी करो ना. अरे तुम सुने जब करे ना, असल विंटे गाने बोले होती बनी. सो घर की मुर्गी दाल बराबर है ना, कोई सुनता किसको है घर में. सो अट्ला प्रॉब्लम ఉంటాయి. बट I can 100% tell you my friends, ఈ సిస్టమ్ మీరు ఫాలో చేశారనుకోండి, ఇక్కడ ఏం పరీక్ష లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకట్లేదు, అక్కడ ఏం షాప్ లేదు, మన ఆశ్రమం పక్కకి కూడా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎక్కడ ఏం దొరుకుతుంది అదే తినాల్సి వస్తుంది. అస్సలు పరీక్ష ఈ ప్యారిస్ దాటి తర్వాత 15కి వస్తుంది. 15 తర్వాత చాలా మంది ఇప్పుడు కొద్దిమంది తీసుకున్నట్టు వస్తారు కదా తీసుకోవడానికి, వాటికి మెనూ పంపించేసి ఉంటారు. ఏక బిర్యానీ, ఓవి पैराडाइज బిర్యానీ, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్, इतना इतना चारा बहुत दिन से ऐसा खाया नहीं है ना, ऐसा कुछ दिख रहा है, कुछ जिंदगी में पूरा खत्म हो गया जैसा लगता है. కొద్ది మంది ఇక్కడ బయట వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ ఎదురుగా కొన్ని బండిలు ఉంటాయి, అక్కడ ఓ ఇడ్లీ దోశ బనాతే रहता है, అక్కడే బండి ఆపేస్తారు. ఆ వాసన చూసిన తర్వాత అన్ని ఒక ప్లేట్ చేసి భయ్యా అంటే చెప్తుంటారు. చాలా మంది చూశాను నేను అట్లా. సో మన పరీక్ష ఇక్కడ ఏం లేదు అసలు, ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిన తర్వాత పరీక్ష. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. మరి లేడీస్కి ఇంకా మంచి ప్లేస్ ఇది. మీ అమ్మాయికి కూడా వెళ్తే కొద్దిగా మీకు అమ్మ పని చెప్తుంది. ఇక్కడ పని లేదు, పాట లేదు, వాటర్ తాగలేదు, తగిలా అమౌంట్ తిన్నాను వితౌట్ సాల్ట్ అండ్ ఫుడ్, అండ్ 7 o'clock ఫ్రూట్స్, 6 o'clock విత్ ఫ్రూట్స్ డిన్నర్. చాలా మందికి ఫాస్టింగే ఉంది. అస్సలు ఎంత ఎంజాయ్మెంట్ నేను ఇక్కడ చూడలేదు. బిఫోర్ 2016 we used to go to different countries for holidays. ఎప్పుడైనా మలేషియా వెళ్ళాము, సింగపూర్ వెళ్ళాము, ఆస్ట్రేలియా వెళ్ళాము, అట్లా వెళ్ళేవాడు. ఇక్కడ 2016 తర్వాత మేము హాలిడేస్కి వేరే ఇక్కడే వెళ్ళేది. ఇదే మనకి హాలిడే డెస్టినేషన్. చాలా మంది యూఎస్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వస్తున్నారు హాలిడేస్కి. ఇప్పుడు ఇది ఇంకో 1 year మేబీ మ్యాక్సిమం, అనదర్ 1 yearలో ఆర్ మేబీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మేము అన్నీ ఇది మేము కంప్లీట్ చేసేస్తాం. ఈ కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. 2 huts బాకీ ఉంది, అది 50 లక్షలకు ఒక హట్ ఉంది. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆల్సో దే కెన్ స్పాన్సర్ దాట్ అండ్ వీ కెన్ పుట్ స్పాన్సర్ బై స్టూడెంట్స్, మీకు బెనిఫిట్ కూడా వస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు సెప్టెంబర్ లాస్ట్ ఇయర్లో వరదలు వచ్చింది. యాక్చువల్లీ ఇట్ వాజ్ హ్యావీ ఫ్లడ్ హియర్ ఇన్ విజయవాడ, అందరికీ తెలుసు అది. ఆ ఫ్లడ్లో కూడా మనకి చాలా లాస్ అయింది. 15 days అవర్ ఆశ్రమం వాజ్ టోటలీ బంద్.
అండ్ ఫస్ట్ సెప్టెంబర్కి ఆ వరదలు వస్తే ఇక్కడ వరకు వాటర్ వచ్చింది అండి. ఇక్కడ ఈ పడద వరకు ఈ రూమ్లో, అక్కడ గ్రీన్ జిమ్లో కూడా సీసా వరకు వాటర్ వచ్చింది. సో ఇట్ వాస్ హారబుల్. అండ్ 500 మంది ఉన్నారు అప్పుడు మన ఆశ్రమంలో. యు సీ హౌ కేర్ఫుల్లీ దే హ్యావ్ డన్. ఐ వాజ్ ఇన్ అఫ్రికా అట్ దట్ టైమ్ యాక్చువల్లీ. 10 days అఫ్రికాలో ఒక ఫస్ట్ టైం ఫెస్టివల్ నడుస్తూ ఉంటే బీయింగ్ ఇండియన్ డెలిగేషన్ అండ్ బిజినెస్ మ్యాన్కి వెళ్ళాను అక్కడ. సో అప్పుడు అందరికి ఫస్ట్ ఒకటి తీసుకొచ్చి అక్కడ అట్లా ఏర్పాటు చేసి అందరికీ బయట తీసుకెళ్ళారు. 10-15 బస్సెస్ ఏర్పాటు చేసి అందరికి వాళ్ళ ఊరికి పంపించారు. బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ. అండ్ ఆ పొజిషన్లో కూడా అందరికి ఫుడ్ పాకెట్ ఇచ్చారండి చేసి. యు సీ హౌ బ్యూటిఫుల్ దే హ్యావ్ ద మేనేజ్మెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దట్. కెన్ ఎనీబడీ థింక్ ఆఫ్ దిస్ థింగ్? అండ్ మీరు బిలీవ్ చేయరు కానీ 3rd వాటర్ తగ్గింది. 3rd సెప్టెంబర్కి ఫస్ట్ వచ్చింది, 2nd మధ్యాహ్నం తర్వాత తగ్గడం మొదలైంది. వితిన్ 10 days 600 మంది డే అండ్ నైట్ పని చేసి యాజ్ ఇట్ ఈస్ గ్యాస్ చేశారు. మరి 16 నుంచి ఆశ్రమానికి ఆ సాధ్యం వచ్చారు. వాళ్ళకి వెళ్ళింది సాధకాకి అందరికీ చెప్పారు, ఇప్పుడు మీరు ఎత్తున్నారు కానీ ఇదే పైసలు మీరు ఎప్పుడైనా వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకోండి ఫ్రీగా, ప్రాబ్లం ఏం లేదు, అది మేము కన్సిడర్ చేస్తాం చెప్పి. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద 18.5-19 acre ల్యాండ్ ఇది. మొత్తం స్మాష్ అయిపోయింది అప్పుడు వాటర్. అండ్ అప్పుడు చాలా లాస్ జరిగింది యాక్చువల్లీ. 3-4 crores లాస్ జరిగింది ఆశ్రమానికి. సో డాక్టర్ గారు అట్లా మాట్లాడుతూ ఒక స్కీమ్ తయారు చేశారు. ఎవరైనా ఒక 5 lakhs rupees స్పాన్సర్ డొనేషన్ ఇస్తే వాళ్ళకి 15 days నాన్ ఏసీ రూమ్, లైఫ్ లాంగ్ 15 days ఇయర్లీ వన్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పారు. 7 lakhs rupees డొనేషన్ ఇస్తే 15 days ఏసీ రూమ్కి లైఫ్ లాంగ్ ఫ్రీ ట్రీట్మెంట్ వన్స్ ఇన్ ఇయర్. అట్లా 15 lakh ఇస్తే సూట్ రూమ్లో ఫ్రీ డొనేషన్స్. ఏమో లైట్ పోయిందా? ఓహో, దట్ దే ఆర్ షోయింగ్. వాటర్ అట్లా వచ్చింది చూడండి. It was horrible, huh? Oh my God! You can just see, huh? Oh, it was horrible, huh? It was not easy to see. Only buildings. Oh my God! Kitchen, garden, dining. Children bags like oh. ఈ రూమ్ కూడా ఇది మన రూము. ఈ రూమ్కి ఆ పడద వరకు వాటర్ వచ్చింది. ఇవన్నీ చైర్స్ బయటకు వెళ్ళిపోయింది. మన యోగా హాల్ నుంచి కూడా ఇవి చూడండి సంగతి. ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. కొద్దిగా ఫాస్ట్ చూపిస్తారా? కొద్దిగా చూడండి. ఆల్ దిస్ టేబుల్స్, డైనింగ్ హాల్స్ చూసారా? ఇట్లా నదిలో పోయింది దాన్ని. సిట్టింగ్ స్కూల్స్. ఇట్ వాజ్ horrible. Anyhow, thank you so much for saying this. ఇది మనకి ఆరోగ్య సేవ స్కీమ్ అంటే ఏంటంటే బట్ వెరీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అది ఎక్కువ సీట్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. మేబీ వెరీ లిమిటెడ్ సీట్స్ బాకీ ఉంది. 5 lakh rupees ఎవరైనా డొనేట్ చేశారంటే ఇయర్లీ 15 days 1 personకి ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ హిజ్ లైఫ్ లాంగ్. 7 lakh అంటే ఏసీ రూమ్కి, 5 lakh 9 ఏసీ రూమ్కి, 15 lakh సూట్ రూమ్కి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆ రేట్ రేపటికి పెరిగితే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 35,000 ఉంది, 40,000 ఉంది అనుకోండి మంత్లీ. ఒక 5 years తర్వాత ఇది 50,000 కావచ్చు. బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతే ఉంటాయి కదా. సో బట్ హీ విల్ గెట్ లైఫ్ లాంగ్ సేమ్ ఫెసిలిటీ వస్తే ఉంటాయి కానీ. అండ్ మోర్ ఓవర్ 2 more థింగ్స్ వీ హ్యావ్. ఒకటి, ఇప్పుడు ఒక జెట్టి ప్లాన్ చేస్తున్నాం ఆ బోటింగ్ దగ్గర. దట్ విల్ బి కాస్టింగ్ రఫ్లీ 30 to 35 lakhs. ఎవరైనా అది కూడా స్పాన్సర్ చేస్తే వాళ్ళ పేరు మీద అది తెప్పిస్తాం. ఆయనకి కూడా సేమ్ బెనిఫిట్ వస్తుంది. 2 హట్లో బాకీ ఉంది, 2 బిల్డింగ్స్లో స్టార్టింగ్ది 50 lakhs ఈచ్. అది కూడా ఆల్రెడీ 6 ఉన్నాయి. అది 4 ఆల్రెడీ స్పాన్సర్డ్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఎవరైనా అట్లా చేసే వాళ్ళు ఉన్నారంటే దే కెన్ ఆల్సో హెల్ప్ టు గివ్ దట్ థింగ్స్ అండ్ టు బి స్పాన్సర్డ్ బై దట్. వాళ్ళకి కూడా అది సేమ్ బెనిఫిట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ మనకి కళ్యాణ్ గారు ఉంటారు మన డొనేషన్ డిపార్ట్మెంట్లో. ఎవరైనా ఏమైనా వేయాలనుకుంటారంటే మన 3rd floor, 1st floor మన డొనేషన్ ఆఫీస్ ఉంది. మీరు వారికి కలిసి మీరు నోట్ చేసుకోవచ్చు. దిస్ క్యాన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ.
ఇది మంచి గిఫ్ట్ ఇచ్చింది మనకి ఏం లేదు. సపోజ్ మేము మా దగ్గర అది ఉన్నాయి అనుకోండి, సో వీ ఫీల్ లైక్ దిస్ ఇస్ అవర్ ఓన్ ఆశ్రమం. ఇయర్లీ అట్లీస్ట్ 15 days ప్లాన్ చేస్తాం. మేము రాలేకపోయినా వేరే ఎవరికి పంపిస్తాం. 2 కూపన్స్ ఒకేసారి కూడా వాడుకోవచ్చు. సపోజ్ మేము యూఎస్ వెళ్తున్నారు అనుకోండి మీరు ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మీరు 2 year కూపన్ కలిసి వాడుకోవచ్చు ఒకే ఇయర్. సో అక్కడ అట్లా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 40, 50, 55 minutes. నార్మల్లీ మీటింగ్స్ అంటే ఏమన్నా సబ్జెక్ట్ మీద ఏమి ఉండవు. జస్ట్ వన్స్ ఇన్ 15 days ఐ ఆల్వేస్ ఫీల్ మనం అందరు కలిసి మాట్లాడవచ్చు. మన డాక్టర్ గారి శ్రద్ధాభక్తి చూస్తే నాకు ఇట్లా ఇంప్రెషన్ వచ్చింది అంటే ఆ కాలంలో ఐ హ్యావ్ గివెన్ మై కమిట్మెంట్ టు డాక్టర్ గారు 2016లో. డాక్టర్ గారు నేను కొద్దిగా మనకి లవ్ చేస్తే నెక్స్ట్ 5-6 yearsలో వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ ఆశ్రమం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆశ్రమం ఇన్ ద వరల్డ్ అని డాక్టర్ హామీ ఇచ్చాను నేను డాక్టర్ గారు అప్పుడు 2016లో. అండ్ సిన్స్ దెన్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ గాడ్ గ్రేస్ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ ద డోనర్స్ ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత మంచి ఫెసిలిటీస్ తయారైంది. మీరు మనం అక్వాకల్చర్ బిల్డింగ్ కానీ, ఫిజియోథెరపీ బిల్డింగ్స్, మరి డైనింగ్స్, మన కిచెన్స్, తర్వాత మన యోగా సెంటర్స్, యోగా హాల్ అన్నీ చూడండి. ఈ హాల్ చూడండి ఎంత 17 పిక్చర్ కూడా చూస్తారు. ఒకసారి వేస్తారు పిక్చర్, వేసారా ఇంకా వేస్తారు, లేకపోతే ఒకరోజు వేశారు కదా. ఇల్లు ముందు ఒకరోజు డాక్టర్ గారు వేస్తే ఉంటారు పిక్చర్స్. సో ఇంత పెద్ద స్క్రీన్ మనం హైదరాబాద్లో కూడా చూడలేము మనం, బట్ ఇక్కడ డాక్టర్ గారు ఏర్పాటు చేశారు చూడండి. అండ్ మోర్ ఓవర్ డాక్టర్ గారి ఫ్యామిలీకి మనం చూస్తే మొత్తం లైఫ్ డెడికేట్ చేసినట్టు. డాక్టర్ గారు మ్యారేజ్ కూడా చేసింది ఒక కమిట్మెంట్ మీద. వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ చిల్డ్రన్స్. పిల్లలు ఉంటే మరి వాళ్ళ కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది. ఈ కలియుగంలో అట్లాది మనిషి దొరకడం అంటే మన అదృష్టం. అబ్సల్యూట్లీ హ్యాపీ. నాకంటే వాకింగ్ సింగులాగా కనిపిస్తూ ఉంటారు డాక్టర్ గారు. ఆయన దగ్గర ఇక్కడ ఎవరు అడ్వైజర్ లేరు, ఎవరు ఆర్కిటెక్ట్ లేరు. ఆయనే డిజైన్ మొత్తం. ప్రతి చెట్టులో ఆయనది ఆశ, భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నర్సరీ పెట్టాం. ఒక ఆయన 50 lakhs డొనేషన్ ఇచ్చారు మనకి బెంగళూరు నుంచి. అక్కడ ఒక నర్సరీ పెట్టాం. ఎవ్రీ 15 daysకి ఇక్కడ ఉంది పోటు, అక్కడ వెళ్తుంది, అక్కడ పోటు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ చూసారు పర్సనలీ మీరు ఇప్పుడు ఎన్ని మసాజెస్ థెరపీస్ తీసుకుంటున్నారు కదా, ఎవ్రీ మసాజ్కి మీరు చూడండి, థెరపీకి మీరు చూడండి, ఎంత ప్రశాంతంగా హస్తకి వెళ్తే మీకు చెప్తే ఉంటారు సార్ ఎక్కడ పెయిన్ ఉందా సార్, వేరే ఏమైనా చెప్పాలి సార్, ఏమైనా వేయాలి సార్. హ్యావ్ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఇరిటేషన్స్. ఆ తర్వాత ₹1 కూడా మీరు ఈ క్యా బోల్తే उसको టిప్పు ఇక్కడ టిప్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి డాక్టర్ గారు ఏం చేశారు తెలుసా, అక్కడక్కడ ఉండి పెట్టారు. మీరు ఏమైనా వెళ్ళి ముందు ఏమైనా ఉండిలు వేసారనుకోండి, 1000, 2000, 5000 ఏమైనా వేసారనుకోండి, 6 నెలలకి ఒకసారి ఆ ఉండి ఓపెన్ అవుతుంది. సపోజ్ 10 lakhs వచ్చింది అనుకోండి, ఉండిలో 5 lakhs వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు డబుల్ ప్యాస్ వేసి మొత్తం 550-600 స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. హౌ బ్యూటిఫుల్. సో నో వన్ టేక్స్ ఈవెన్ ఎ సింగిల్ పెన్. మీరు ట్రై చేసి చూడండి. ఏనమ్మా ₹100 ఇవ్వచ్చా అడుగు చూడండి, మరి ఏం చెప్తారు స్టాఫ్ చూడండి. ఈవెన్ దో వీఆర్ కార్పొరేట్ పీపుల్, మేనేజ్మెంట్ ఎంత మంచి మేనేజ్మెంట్ మన కంపెనీస్లో కూడా లేదు సార్. అన్ని చోట్ల రాజకీయాలు ఉంటాయి. ఈరోజు ఇంట్లో కూడా మన ఇంట్లో రాజకీయాలు ఉంటాయి. ఐదుగురు ఉంటే 2 एक तरफ रहता, 3 एक तरफ रहता, टांग तोड़ते रहते, एक दूसरे की टांग खींचते रहते हो घर में. మరి ఇంత పెద్ద ఆశ్రమంలో 600-700 స్టాఫ్, అందరికీ ఒకటే భావన. అది ఎందుకు ఉంది అంటే నిస్వార్థ భావంతో సేవ చేయాలంటే ఆ భావన అదే అందరూ డూప్లికేట్ అయింది. సో నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఎవరిలో ఎంతైనా సామర్థ్యం ఉంటే అది ఈ స్కీమ్లో మీరు రావచ్చు. ఈ 5 lakhs, 7 lakhs, 15 lakhsకి ఎవరైనా సామర్థ్యం ఉంటే 50 lakhs ఇది స్పాన్సర్ చేసుకోవచ్చు, 30-35 lakhs ఆ జెఫ్టీ స్పాన్సర్ చేసుకోవచ్చు. అండ్ మనం డిఫరెంట్ టెంపుల్స్కి వెళ్తే ఉంటాం, అక్కడ హుండీలో వేస్తే ఉంటాం, పెద్ద పెద్ద అమౌంట్ కూడా వేస్తే ఉంటారు చాలామంది. ఆ పైసలు ఎక్కడ వెళ్తుంది, ఆ పైసలు ఏమవుతుంది అంటే మనకు